హాయ్ ఫ్రెండ్స్, మీరు వింటున్న కథ చెప్పులు గొడుగు. ఇదిగో బాణం విడిచిపెడుతున్నా శరాన్ని సంధించి జమదగ్ని మహాముని భార్య రేణుకాదేవి వైపు చూశాడు. చాలా దూరం వెళ్తుంది సుమా, ఎంత దూరం వెళ్ళినా తేగలను. అలాగే, సరే చూడు మరి. జమదగ్ని బాణం విడిచాడు. రేణుకాదేవి పరిగెత్తింది. ఆ వేళ వాళ్ళిద్దరికీ సరదాగా ఆటపాటలతో గడపాలని బుద్ధి పుట్టింది. అందుకే పొద్దున్నే బాణాలు విల్లు తీసుకుని బయలుదేరారు. చాలా దూరం నడిచి ఒక ఆరుబయలు ప్రదేశం చేరుకున్నారు. జమదగ్ని బాణాలు వేయటం, ఆమె పరిగెత్తి ఆ బాణం ఎక్కడ పడిందో కనుక్కొని తెచ్చి ఇవ్వటం, ఇది ఆట. ఆ ఆట ఇద్దరికీ నచ్చింది. కానీ తీరా బాణం వేశాక జమదగ్నికి దిగులు కలిగేది. పాపం పిచ్చిది పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కనుక్కోగలదో లేదో అని మెడ సారించి ముందుకు చూసేవాడు. ఇంతలో రేణుక బాణం తీసుకువస్తూ కనిపించేది. ముని చూస్తుండగానే రేణుకాదేవి వచ్చింది. ఇదిగో బాణం తెచ్చాను, నవ్వుతూ అందించింది. సరే, ఈసారి తీసుకురా చూద్దాం. ఇంకో బాణం వేశాడు. ఆవిడ పరిగెత్తింది. అలా జమదగ్ని వేస్తూనే ఉన్నాడు, ఆమె తెస్తూనే ఉంది. ఆ వినోదంలో కాలం ఎంత గడిచిపోయిందో కూడా తెలియదు వాళ్ళకి. ఈసారి బాణం తెస్తానని వెళ్ళిన ఆమె ఎంతసేపటికి తిరిగి రాలేదు. జమదగ్ని చాలాసేపు ఎదురు చూశాడు. చివరికి కొంతసేపటికి మెల్లిగా నడుస్తూ వచ్చింది రేణుకాదేవి. రేణుక, ఏ ఈసారి ఇంత ఆలస్యం చేశావు? ప్రశ్నించాడు జమదగ్ని. అలా చూడండి, నడిమింట సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. కాళ్ళు బొబ్బలెక్కాయి, తల నొప్పిగా ఉంది. ఆయాసం వచ్చేసరికి కాసేపు ఒక చెట్టు నీడను కూర్చుని వచ్చాను. అందుకని కొంచెం ఆలస్యమైంది. ఆమె ఆయాసపడుతూ ముఖం మీది చెమట చెరచెరుగుతో తుడుచుకుంటూ చెప్పింది. చంద్రబింబం వంటి రేణుకాదేవి ముఖం ఎర్రబడి బాలభానుబింబం అయింది. జమదగ్ని హృదయం భార్య పట్ల ప్రేమతో కరిగి నీరైంది. ఏమిటి, ఈ సూర్యుడు నిన్ను బాధ పెట్టాడా? ఇతగాడి పని చెప్తానుండు అంటూ కోపంతో సూర్యుడి వైపు అస్త్రం సంధించాడు. ఇంతలో ఒక బ్రాహ్మణుడు గబగబా వచ్చి ఆయన చేయి పట్టుకున్నాడు. జమదగ్ని మహాముని, శాంతించు. సూర్యుడు లేకపోతే లోకాలు జీవిస్తాయా? నువ్వే ఆలోచించు. అదంతా నాకు తెలియదు. సూర్యుడు నా భార్యను బాధ పెట్టాడు. అందుకతను ఫలితం అనుభవించి తీరాలి. అడ్డులే, గర్జించాడు. మరుక్షణమే, అయ్యా, నా తప్పు క్షమించు, నేనే సూర్యుణ్ణి, నన్ను కరుణించు అంటూ ఆ విప్రుడు జమదగ్నిని ప్రార్థించాడు. వెంటనే చెప్పులు గొడుగు సృష్టించి, ఇవిగో ఈ పాదరక్షలు ధరించి ఈ ఛత్రంతో శిరస్సుకు కనుక నీడపడితే నా వేడిమి సోకదు. వీటిని మా తల్లి రేణుకాదేవికి ఇవ్వండి అని మహర్షికి సమర్పించుకున్నాడు. జమదగ్ని సంతోషించాడు. సూర్యుడు అంతర్ధానమయ్యాడు. ఆ గొడుగును చెప్పులను చూసి ప్రజలంతా వేడుకపడ్డారు. తాపసుల తామసం సైతం లోక కళ్యాణాన్ని సాధిస్తుందని సంతోషించి నాటి నుంచి రకరకాలుగా తయారు చేసిన చెప్పులు గొడుగుల్ని వినియోగించడం ప్రారంభించారు. సూర్యుడి చేత సృష్టించబడినవి కనుక అవి పవిత్రమైనవి. వాటిని సజ్జనులకు, వేదసాధులకు, సాధువులకు దానం చేస్తే చాలా పుణ్యం. అవి పరమ పవిత్రాలు కనుకే వాటిని పితృకార్యాదులలో వినియోగిస్తారు.